ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విజయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ ఎన్నికల్లో పక్కా గెలుపు కోసం పెద్ద కసరత్తే చేసిన బీజేపీ అధిష్టానం రాజకీయాల్లో ఆరితేరిన పలువురు సీనియర్ మంత్రులు, పలు రాష్ట్రాల ప్రముఖులతో 22 మంది సభ్యులు గల ప్రత్యేక స్ట్రాటజిక్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీని నియమించింది. ఈ కమిటీలో ధర్మపురి అరవింద్ను కూడా అధిష్టానం సభ్యుడిగా నియమించింది. आज ही मैं महाराज जी के पास है। धन्यवाद धन्यवाद सर, धन्यवाद सर। अरे फोटो खींचो सर के साथ। सर धन्यवाद सर। कपड़े కేంద్ర మంత్రి కాకపోయినా కమిటీలో సభ్యుడైన ధర్మపురి అరవింద్ అధిష్టానం తనపై ఉంచిన బాధ్యతలకు అనుగుణంగా ఢిల్లీ ఎన్నికల్లో విశేష కృషి చేశారు. డిప్యూటీ సీఎంగా పనిచేసిన మనీష్ సిసోడియా పనిచేసిన జంగ్పురా, 10 ఏళ్లుగా ఆప్ గెలుస్తున్న ఆర్కేపురం 2 స్థానాలకు అరవింద్కే ఎన్నికల బాధ్యతలు అప్పగించడం పార్టీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ 2 స్థానాలను ఆప్ను ఓడించి బీజేపీని గెలిపించడంతో అరవింద్ కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ రాష్ట్ర స్థాయి వ్యూహ రచనలో పాలు పంచుకోవడమే కాకుండా తనకు అప్పగించిన 2 అసెంబ్లీ స్థానాల్లోనూ పార్టీని గెలిపించి సత్తా చాటిన అరవింద్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. आज ही मैं महाराज जी के पास है। धन्यवाद धन्यवाद सर, धन्यवाद सर। सर धन्यवाद सर।